ప్రార్థన చేసుకుని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషబాబు ప్రార్థన. మహా మహాగణుడు మహోన్నతుడ ప్రేమగల మగాని కృపగల దైవం మీ అపరమైన మనకి వెళ్ళదు వందనండి. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మీ లేఖనాలు చదువుకునే సమయంలో మీ లేఖనాలు చదువుకునే జ్ఞానం ఇచ్చిన మీకు ఎంత వందండి. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి యెషయా గ్రంథము తండ్రి మొదటి అధ్యాయం ముగించుకుని తండ్రి రెండో అధ్యాయం చదువుతుండగా వింటున్న మాకు చెప్పబోతుంది మీ దాసులకు సమృద్ధమైన తెలివిని జ్ఞానాన్ని తండ్రి ట్రేగా తండ్రి సండే టు సండే ఇంకొంచెం సమయంలో జరగబోతున్న తండ్రి ఆ సండే టు సండే తండ్రి ఆది నుంచి అంతం వరకు మీ కృపలో ఉండేలా చేయండి. ఇదిగోని తండ్రి ట్రేగా తండ్రి మా రెండు సంఘాల గురించి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ పునరుద్ధాన దినంలో తండ్రి మేము ఇలా ఉదయకాలం స్థుతించుకుని సాయంత్రకాల సమయంలో కూడా స్థుతించుకుని మంచి భాగ్యం నుంచి మీకు ఎంత ఉన్నది తండ్రి ట్రేగా తండ్రి. ఇది కూడా తండ్రి ఇంకా తండ్రి అనారోగ్యంగా రంగులు తిన్నాను ముట్టుగారు సత్యమైనటువంటి ఏ సరస్వతి నామలు ఈ ప్రార్థన మీ క్రీడ వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ తండ్రి. ఆమేన్. జయ తల్లి ప్రార్థన వేరుగుతుంది. ప్రార్థన పడతని గడమైన శాస్త్రమనకి రూట్రీగా తండ్రి వాక్య చదువుకున్న తర్వాత ఆది నుంచి అంతవరకు నీకు రూపంలాచి రూట్రీగా తండ్రి వాక్య చదువుకున్న తర్వాత ఆ వాక్ తండ్రి ఆ సందర్భాల్లో వచ్చరికి నేర్చుకుని లాచి రూట్రీగా తండ్రి ఈ రోటరీగా మారు కొంతసేపులో తండ్రి బహిరంగ సభ స్టార్ట్ అవుతుంది తండ్రి. 8 రోజులు మీ నా మహిమతి లేచి రొట్టెగా ఎవరైతే ఈరోజు వాక్యం బోధిస్తున్నారు తండ్రి వాళ్ళు ముట్టి మీద దీవించాలని తండ్రి. సమయానికి వచ్చి ఇలా చేయండి తండ్రి. ఇంకా అయితే అనారోగ్యులు అంటామని ఏసుకృష్ణ పరమతండ్రి. ఆమేన్ తండ్రి. ఆమేన్. రైట్, మంచిదినైనా మరి యొక్క సమయంలో మరి కొంత ప్రార్థన చేసుకుని ఈ రాత్రి కాలం కుటుంబ ప్రార్థన మనందరం ముందుకు వెళ్ళిపోదాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ రాత్రి కాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ దేవా తండ్రి మరి యొక్క సమయంలో యెషయా గ్రంథం నాయన మొదటి అధ్యాయం ముగించుకుని రెండో అధ్యాయంలోనికి మమ్మల్ని రాత్రి కాల సమయంలో నడిపించినందుకు వందనాలు ప్రభా. ఈ రెండో అధ్యాయం నుంచి తండ్రి మీ చిత్తాన్ని ప్రభావం మేము తెలుసుకున్నట్టుకు సహాయాలు తెచ్చండి. ఆ రోజునైనా మా పూర్వీకులు మా పితరుల యొక్క జీవితాల్లో తండ్రి వారు మీకు విధేయులుగా ఉన్నప్పుడు జరిగిన కార్యాలు, వారు అవిధేయులుగా ఉన్నప్పుడు జరిగినటువంటి నాయన ప్రతి కార్యాలలో తండ్రి స్పష్టంగా తెలుసుకోవడానికి నాయన నేర్చుకోవడానికి మీరు మాకు బుద్ధిని, వివేకాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా ప్రభు మరి రాత్రి కాల సమయంలో జరుగుతున్న యొక్క పరిచర్య తండ్రి నాయన మాకు దీవెనకరంగా నాయన మీకు మహిమకరంగా మీరు జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభు మరి యొక్క రాత్రి కాల సమయంలో తండ్రి ఈ రోజు నుంచి సండే టు సండే బహిరంగ సభలో నాయన జరగడానికి మీరు ద్వారాన్ని తెరిచారు ప్రభు, కృపను అనుగ్రహించారు తండ్రి. అనేక మంది ప్రార్థన, అనేక మంది నాయన గుప్పిలు విప్పి ఇచ్చినటువంటి కానుకలను బట్టి తండ్రి ఇదిగో నాయన అనేక మంది మారు మనసు నిమిత్తం అనేకులకు ప్రేరేపింపబడడానికి తండ్రి, అనేకులు ఆకర్షితులు అవడానికి తండ్రి, అనేక మంది గొప్ప కార్యాలు విశ్వసించడానికి తండ్రి, అనేకులు నాయన ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్నవారందరూ తండ్రి ఈరోజు జరగబోతున్నటువంటి పరిచయను వీక్షించడానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి, మీరు ఇచ్చిన చక్కటి సహాయాన్ని బట్టి నాయన మీకు వందనాలు ప్రభు. మరి కార్యక్రమాలు ఇంత మహిమకరంగా మీకు జరగడానికి తండ్రి మరి ప్రోత్సహిస్తున్నటువంటి ముఖ్యంగా దైవ సేవకులు బిఎల్ రాజు గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారికి మీరు ఇచ్చిన వివేకాన్ని బట్టి నాయన, బుద్ధిని బట్టి, జ్ఞానాన్ని బట్టి, తెలివిని బట్టి నాయన, ఆలోచనలు బట్టి నాయన తండ్రి సాహస కార్యాలు చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని ఇచ్చి నాయన ఆయన నిలబెట్టు తండ్రి. మా గ్రామాన్ని అంతటిని మీరు వెలుగులతో నింపుతున్నందులో కృతజ్ఞతలు ప్రభు. వారి ఆలోచనలను ప్రేమించి వారి యొక్క ఉద్దేశాలకు నాయన లోబడుతూ ప్రభు విధేయత చూపిస్తున్నటువంటి మా ప్రియులు నాయన స్థానిక సంఘాల పెద్దలను బట్టి మీకు వందనాలు ప్రభు. నరసింహమూర్తి గారిని బట్టి, వారి కుటుంబాలను బట్టి, వారికి సహకారులు ఉన్నటువంటి నేను మిగతా పెద్దలను బట్టి, పురుషులను బట్టి మీకు వందనాలు ప్రభు. వారందరి కలయికలో తండ్రి ఇదిగో సంఘం అంతటి ఆలోచనలతో ప్రభు నాయన మీరు ఈ కార్యాలను తెర మీదకు నాయన మరి పెద్దలు సహకారంతో దైవ సేవకులు తీసుకుని వస్తుండగా మీ సహాయము, సహకారమును సమృద్ధిగా దయచేయమని తండ్రి. మరి రాత్రికాల సమయం నుంచి మొదలుకొని తండ్రి ముగింపు అయ్యేంత వరకు మీకు మహిమకరంగా, అనేక మందికి దీవెనకరంగా, ఆశ్చర్యకరంగా తండ్రి ప్రతి ఒక్కరూ మీకు భయపడి లోబడి తండ్రి తమ సమస్త పాపాలని వదులుకుని ప్రభు జరిగిస్తున్న కార్యాలు మీ మహిమ కొరకు జరుగుతున్నాయి నువ్వు గుర్తెరిగి తండ్రి తమ చెడుల్లో నుంచి, పాపాల్లో నుంచి, అపరాధాల్లో నుంచి తామును కాపాడుకుని తండ్రి నిత్య జీవానికి వారసులుగా ఉట్టుకున్నాయని ఈ బహిరంగ సభలు నేను అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, రక్షణ మార్గంగా మీరు దయచేస్తారని
అడుగుచూ ప్రార్థిస్తున్నాం ప్రభా. మీకు వందనాలు తండ్రి. మరి ప్రభా వాటన్నిటిని పురస్కరించుకుని తండ్రి ఇదిగో నాయన మాకు మీరిచ్చిన ఈ చక్కటి నాయన పరిచయను బట్టి నాయన మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ నాయన తండ్రి త్వరగా ఈ కార్యాన్ని ముగించుకుని ప్రభా నాయన పరిశుద్ధులతో జరగబోతున్నటువంటి నాయన ప్రపంచ దేశాలకు అందించబోతున్నటువంటి నాయన యొక్క పరిచయలు మా వంతుగా నాయన బాధ్యతతో మా వంతుగా నాయన నాయన తండ్రి ద్రవ్యంతో నాయన మా వంతుగా సహకారాలతో ప్రభా మా సంఘాన్ని మేము ఎదుర్కొని తండ్రి బలపరుచుకుంటూ నాయన మేము ముందుకు నడుచుకున్నట్టు మీ సహాయం మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరటి ఈ ప్రార్థన మేము సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో మంచిది నాయన చూద్దాం. ఈ యొక్క సమయంలో యెషయా గ్రంథము 2వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాన్ని చదువుకుంటూ మరింత ముందుకు వెళ్దాం నాయన. 2వ అధ్యాయం 1వ వచనం. యోదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనం వలన కలిగిన దేవోక్తి. యెషయాకు దర్శనము వలన కలిగిన దేవోక్తి. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడెను. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రమును యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెలుదుము రండి. ఆయన తన దుర్గములను ఆయన తన మార్గములను విషయమై మనకు బోధించును. మనం ఆయన త్రోవలలో నడుచుదుము అని చెప్పుకుందురు. ఆయన మధ్యవర్తి అయి అన్ని జనులకు న్యాయం తీర్చును. అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదకి జనమును ఖడ్గమెత్తక యుండును. యుద్ధము చేయ నేర్చుకునుట ఇక మానివేయును. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందుము. యాకోబు వంశమగు ఈ జనము తూర్పును నుండిన జనుల సాంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిస్తీయుల వలె మంత్ర ప్రయోగము చేయుదురు. అన్యజనులతో సహవాసం చేయుదురు. గనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. వారి దేశము వెంబడి బంగారములతో నిండి ఉన్నది. వారి ఆస్తి సాంపద్యమునకు మితి లేదు. వారి దేశము గుర్రములతో నిండి ఉన్నది. వారి రథములు మితి లేదు. వారి దేశము విగ్రహములతో నిండి ఉన్నది. వారు తమ చేతి పనికి తాము వ్రేళ్లతో చేసిన దానికి నమస్కారం చేసెదరు. అల్పులు అనగద్రొక్కబడుదురు. కాబట్టి వారిని క్షమింపకము. యెహోవా భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్యము నుండి బండబీటలలోనికి దూరుము. మట్టిలో దాగియుండుము.
నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, నరుల ఆహార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అనగద్రొక్కబడును. మనుషుల గర్వం అనదొక్కబడుదురు. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును, ఆ దినమున యెహోవా మాత్రమే అనుభవించును. అహంకారాతిశయము గల అహంకార ఇసుకల ప్రతి వానికిని ప్రతి వాడికిని ఔన్నత్యము గల ఔన్నత్యం గల ప్రతి దానికిని ప్రతి దానికిని విమర్శించు దినమొకటి విమర్శించు దినం ఒకటి సైన్యములకు అధిపతియగు యెహోవా సైన్యులకు అధిపతి యెహోవా నియమించి ఉన్నాడు. నియమించి ఉన్నాడు. అవి అనగదొక్కబడును. అవి అనదొక్కబడును. 13వ వచనాన్ని చదువుకుందాం. ఔన్నత్యాశయము కలిగి ఔన్నత్యాశయం కలిగి అతిశయించు అతిశయించు లెబానోను లెబానోను దేవదారు వృక్షములన్నిటికిని దేవదారు వృక్షములన్నిటికిని భాషాను భాషాను సింధూర వృక్షములన్నిటికిని సింధూర వృక్షములన్నిటికిని ఉన్నత పర్వతములన్నిటికిని ఉన్నత పర్వతాలన్నిటికిని ఎత్తైన మెట్లన్నిటికిని ఎత్తైన మెట్లన్నిటికిని ఉన్నతమైన ప్రతి గోపురమునకును ఉన్నతమైన ప్రతి గోపురమునకు భూరోజులు గల ప్రతి కోటకును రోజుల ప్రతి కోటకును తర్షీషు ఓడలన్నిటికిని దర్శించు వాడలన్నిటికిని రమ్యమైన విచిత్ర వస్తువులన్నిటికిని రమ్యమైన విచిత్ర వస్తువులన్నిటికిని ఆ దినము నియమింపబడి ఉన్నది. ఆ దినము నియమింపబడి ఉన్నది. అప్పుడు నరుల అహంకారము అనగదొక్కబడును, అప్పుడు నరుడు అహంకారం అనదొక్కబడును, మనుషుల గర్వము తగ్గింపబడును. మనుషుల గర్వం తగ్గింపబడును. ఆ దినమున ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును, యెహోవా మాత్రమే ఘనత వహించును. విగ్రహములు బొత్తుగా నశించిపోవును. విగ్రహములు పొద్దుగా నశించుకొనును. యెహోవా యెహోవా భూమిని గజగజ వణికించలేచినప్పుడు భూమిని గజగజ వణికి లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన వేగ సన్నిధి ఆయన ప్రభావ మహాత్యము నుండి ఆయన ప్రవాహము నుండి మనుషులు మనుషులు కొండల గుహలలో కొండల గుహలలో దూరుదురు, దూరుదురు, నేల బొరియలలో నేల బొరియలలో దూరుదురు. దూరుదురు. ఆ దినమున ఆ దినమున యెహోవా భూమిని యెహోవా భూమిని గజగజ వణికించలేచినప్పుడు గజగజ వణికి లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన వేగ సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్యము నుండి ఆయన ప్రవాహము నుండి కొండల గుహలలోను కొండల గుహలోను బండ బీటలలోను బండబేడలలోను దూరవలెనన్న ఆశతో దూరవలనాశతో నరులు నరులు తాము పూజించుటకై తాము పూజించుటకై చేయించుకొనిన చేయించుకున్న వెండి విగ్రహములను వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను సువర్ణ విగ్రహములను ఎలుకలను ఎలుకలను గబ్బిలములను గబ్బిలములను పారవేయుదురు. పారవేయుదురు. తన నాసికారంధ్రములలో తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగి ప్రాణము కలిగి నరునిని నరుని లక్ష్య పెట్టకము, లక్ష్య పెట్టకము, వానిని ఏ విషయములోను వారిని ఏ విషయంలోనూ ఎన్నిక చేయవచ్చును. ఎన్నిక చేయవచ్చును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. ఈ రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో భాగంగా మరి యెషయా గ్రంథము 2వ అధ్యాయాన్ని మరి రీతిగా చదువుకోవడానికి దేవుడు మనకి తెరిచిన ఈ చక్కటి మరి ద్వారాన్ని బట్టి ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి దేవదేవునికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఇక్కడ ఈ 2వ అధ్యాయంలో మరి యెషయా ప్రవక్త గారికి దర్శనం కలిగిందట. ఏం కలిగిందంటున్నాను ఆయన? 2వ అధ్యాయం ఇప్పుడు మొదటి భాగంలోనికి వెళ్దాం. ఇప్పుడు ఈ 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఎన్ని వచనాలు చదువుకున్నాం మోషేబా? మనము 22 వచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 22 వచనాలని మనం కొన్ని భాగాలుగా మనం మాట్లాడుకోవచ్చు. సుమారుగా ఒక 3 భాగాలుగా మనం మాట్లాడుకోవచ్చు. ఏమైనా ఒక 4 భాగాలుగా మాట్లాడుకుందాం. దీన్ని ఈ 2వ అధ్యాయాన్ని సుమారుగా ఒక 4 భాగాలుగా మనం మాట్లాడుకునే ప్రయత్నాలు చేద్దాం. సో రైట్, ఇప్పుడు ఈ 4 భాగాలని అర్థం చేసుకునే విధంగా వాక్యాన్ని మనం చదువుకుందాం. నిన్నటి కాలంలో యెషయా గారు పేరుని మనం చూసుకున్నాం కదా. యెషయా అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే యెహోవా రక్షిస్తాడు అనేటువంటి అర్థాన్ని కలిగి పేరు అనమాట. యెషయా ప్రవక్త గారి పేరుకి అర్థం ఏంటంటే యెహోవా రక్షిస్తాడు లేదా యెహోవాయే నా దేవుడు అనేటువంటి ఒక అర్థాన్ని ఇచ్చేటువంటి విషయం. ఈయన ఇశ్రాయేల్ని యోధా ప్రజలకే ప్రవక్తగా ఉన్నప్పుడు ఈయన చివరి దినం ఎలా సాగిందని అంటే ఈయన్ని రంపాలతో కోచి చంపినట్లుగా ఈయన కూర్చున్నటువంటి డాక్యుమెంటరీ వివరణ మనకి ఇస్తుంది. ఏనా రంపంతో ఈయన్ని
కోసారట. అంటే చెట్టు తొర్రలో ఆయన దాగుకుని ఉంటే ఆయన్ని చూసి చెట్టు తెరని కోసినప్పుడు ఆయన కూడా మరి రంపాలతో కోయబడిన వారిగా ఈయన గూర్చినటువంటి కొంత అవగాహన మనకి ఈయన భాగాల్లో మనకు కనబడుతూ ఉంటుంది యేషయా గారి గురించి. ఇంకా కొన్ని భాగాలున్నాయి. అవి మనం రేపటి కాల సమయంలో ఆలోచించుకునే పరిస్థితులు మనం నేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఇక ఈ రెండవ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు మరి కొన్ని విషయాల్ని ముందుగా ప్రవచనాలుగా వ్రాయబడ్డాయనమాట. మోషేబాబు ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు కొన్ని చాలా ప్రవచనాలనమాట. ఏనా? ఆ ప్రవచనాల్లో భాగంగా ఈ అధ్యాయంలో మనకి రెండో వచనం మరి చాలా ప్రాముఖ్యంగా కనబడుతుంది ఈ అధ్యాయంలో. ఈ రెండో అధ్యాయంలో రెండో వచనం మనకి చాలా ప్రాముఖ్యంగా కనబడుతుంది. ఇప్పుడు యోధాకి ఏం కలిగిందట? దర్శనము వలన కలిగిన దేవోక్తి. దేవోక్తి అంటే ఏంటి మోషేబాబు? దేవుని యొక్క వాక్కు అనగా దేవోక్తి అనగా దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట. మనకు రోమపత్రికలో ఒక మాట ఉంటుంది. ఇశ్రాయేలుకి దేవోక్తి, వాళ్ళకి యూదులకి ఇశ్రాయేల్కి దేవోక్తి, దేవుని మాట ఇశ్రాయేల్కి యూదులకి ఇవ్వబడిందని అక్కడ లేఖన భాగం మనకి సెలవిస్తుంది రోమపత్రికలో. అలాగే పేతురు గారు అంటారు, ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్లు అంటారు. పేతురు గారు ఏమంటారు? నేను ఒకడు బోధించిన ఎడల దేవోక్తులు బోధించినట్లు, అంటే దేవుడే మాట్లాడుతున్నట్లుగా బోధించాలంటారు అనమాట. ఏంటి? మన ఇష్టానుసారంగా చేసేది బోధ కాదు. బోధ ఎలా చేయాలంటే దేవోక్తులు అనగా దేవుడు పలికేటట్టుగా, దేవుడు మాట్లాడేటట్టుగా మనం మాట్లాడితే ఎదుటివారు ఆకర్షింపబడతారు, ఎదుటివారు దేవుడిని తెలుసుకుంటారు. అలాగే ఇప్పుడు ఈ దైవవాక్కు, దేవుని వాక్కు ఎవరికి వచ్చిందట? ఇక్కడ యెషయాకు కలిగిన దర్శన దేవోక్తి అని అంటున్నాడు అనమాట. అంటే దేవుని వాక్కు ఈయన దగ్గరికి రాగానే ఈయన పరవశుడే ఏ మాటలు వింటున్నాడు? ఇప్పుడు రెండో వచనం చదువుదాం చూడండి. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదురు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేము నుండి యెహోవా వాక్కులను బయలువెళ్ళును. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళుదుము రండి. ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకుందుమని చెప్పుకొందురు. ఏనా? మొదట ఈ రెండో అధ్యాయము 4 వచనాలు మనకి ఏం సెలవిస్తున్నాయంటే, ఏమండి, ఆ అంత్య దినాలలో అంటే చివరి దినాలలో బైబిల్లో ఏమున్నాయన? అంత్య దినాలు, చివరి దినాలు అనేటువంటివి బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడ్డాయి. ఈ చివరి దినాల్లో, ఈ కడవరి దినాల్లో, అంత్య దినాలలో దేవుడు ఒక మందిరాన్ని నియమిస్తాడు అని చెప్పాడు. ఇది ఒక ప్రవచనం. ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరింది అని అంటే, మనకు అపోస్తుల కార్యాలు మనం చదువుకున్నాం కదా, మొదటి రెండో అధ్యాయంలో. ఆ కాలంలో ఆకాశం క్రిందనున్న వారందరూ కూడా ఇప్పుడు యెరూషలేముకి వచ్చి, యోదయకు వచ్చి అక్కడ దేవుడు చేసినటువంటి కార్యాలన్నిటినీ కూడా వాళ్ళు చూశారనమాట. అప్పుడు ఎంతమంది వచ్చారు? ఇక్కడ ఏమని రాయబడింది? అంత్య దినాల్లో పర్వత శిఖరం పైన జనులందరూ వస్తారు, కూడుకుంటారు, నా మందిరం అందరికీ ప్రార్థన మందిరం అనబడుతుంది అన్నటువంటి ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరింది అంటే మనకు అపోస్తుల కార్యాల్లో నెరవేరిందనమాట. అపోస్తుల మీదకి పరిశుద్ధాత్మ రాగానే అక్కడ ఉన్నటువంటి సుమారు 17 భాషలు 17 భాషలు కలిగినటువంటి వ్యక్తులకి పేతురు గారు ప్రసంగం చేస్తుంటే వాళ్ళందరికీ అర్థమైపోతుంది. అలా ఇక్కడ రాయబడినటువంటి సందర్భం ఎక్కడ నెరవేరింది అంటే మనకి అపోస్తుల కార్యాల్లో నెరవేరబడింది. అక్కడ అనేకులు వచ్చి మరి ఆ రోజు యేసుక్రీస్తుల వారిని తెలుసుకుని, నమ్మి, బాప్తిసం పొంది అనేక మంది యూదులు, ఇశ్రాయేలు, అన్ని జనులు కూడా క్రీస్తులోనికి అనగా దేవుళ్ళలోనికి నడిపింపబడ్డారు. ఈ మాట ఎప్పుడు రాశాడు దేవుడు? దేవోక్తి ఇప్పుడు పలికాడు యెషయా ప్రవక్త ద్వారాగా. సుమారు క్రీస్తుకు పూర్వం 700-760 మధ్యకాలంలో మాట్లాడినటువంటి మాటలు. క్రీస్తుకు పూర్వం అంటే యేసుక్రీస్తుల వారు రాకముందు అప్పుడు రాయబడినటువంటి ఈ మాట ఎప్పుడు నెరవేరింది? యేసుక్రీస్తుల వారు వచ్చాక 33.5 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు ఈ కార్యం జరిగిందంటే, ఈ మధ్యకాలంలో ఎంతకాలం గ్యాప్ ఉందంటే చాలా సంవత్సరాల గ్యాప్లో ఈ కార్యం జరిగించాడనమాట దేవతి దేవుడు.
అందుకనే యెషయా గారికి ఇది దేవోక్తి వలన కలిగింది అంటున్నాడు. ఇలా ఉన్నటువంటి ఈ సందర్భంలో కొంతమంది గురించి దేవుడు మాట్లాడుతూ ఈ అధ్యాయంలో చాలా సందర్భాలు మనకి వ్రాయించాడు పరిశుద్ధాత్ముడు. అహంకారం కలిగి, గర్వం కలిగి, అతిశయం కలిగి ఈ ఉన్నటువంటి వారందరూ కూడా ఏమైపోతారంటే అల్పులు, గనులు వీళ్ళందరూ కూడా అనపబడతారు, అణగద్రొక్కబడతారు. ఎప్పుడు? ఆ కాలము, ఆ సమయము వచ్చినప్పుడు. ఆ కాలము, ఆ సమయం ఎప్పుడొచ్చింది? ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చినటువంటి తర్వాత అల్పులు, గనులు వీళ్ళందరూ కూడా అణగద్రొక్కబడ్డారు. ఎందుకని? ఆయన వాక్యం అంత గొప్పగా చెప్పారు గనక. ఆయన వాక్యాన్ని అంత గొప్పగా నిలబెట్టారు గనక వీళ్ళందరూ తగ్గింపబడ్డారని పరిశుద్ధ లేఖనాలు మనకి సెలవిస్తున్నాయి. ఇప్పుడు ఇంకా మనం కిందకి వెళ్ళే సందర్భంలో ఇక్కడ అంటున్నటువంటి ఈ భాగాలను మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఏమండి? ఈ 22 ఈ ఎన్ని వచనాలు ఉన్నాయి మోషేబాబు దీంట్లోనే? ఈ 22 వచనాలని ఒక 4 భాగంగా మనం మాట్లాడుకుని దీని నుంచి ఈ 4 భాగాల వివరణ మనం తెలుసుకుందాం. మొదటిది ఏంటంటే అంత్య దినాల్లో యెరూషలేములో ఉన్నటువంటి ఔన్నత్యం గురించి మనకి మొదటి భాగం 7 వచనాలు మనకి ఈ భాగాన్ని సెలవిస్తున్న 4 వచనాలు. ఇక రెండవదిగా మనం చూసినప్పుడు రెండో భాగం మనకి ఏమని సెలవిస్తుందంటే యోధా వారి యొక్క పాపాలు. రెండో భాగం ఏంటి మోషేబాబు? యోధా వారి యొక్క పాపాల గురించి వ్రాయబడింది. ఇక మూడో భాగాన్ని మనం చూసినప్పుడు విమర్శ దిన వివరాలు రాయబడ్డాయి అనమాట. ఏంటి? విమర్శ దినం యొక్క వివరాలు. విమర్శ దినం అంటే ఎప్పుడు? యేసుక్రీస్తుల వారు రెండో రాకడలో కూడా జరగబోతున్నది. అంతకుముందు ఇశ్రాయేలు యూదులు చేసినటువంటి పాపాలకు కూడా విమర్శ జరగబోతుంది కనుక ఇది ఈ మూడో భాగంలో ఈ విధానం మనకు కనపడుతుంది. ఇక నాలుగో విధానాన్ని మనం చూసినప్పుడు ఏమండి? విగ్రహాల నాశనాలు. ఏమండి? ఆ రోజుకి మరి యెషయా గారి ప్రవక్త కాలానికి అప్పటికి అంతకుముందు కాలం నాటికి కూడా విగ్రహాలు అనేటువంటివి ధర్మశాస్త్ర కాలం నాటి నుంచి అన్యుల ఆచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఆయా రాజులు, ఆయా ప్రవక్తలు, ఆయా నీతిమంతులు వచ్చి దేవుడు చెప్పినటువంటి ఆ చట్టంతో కొన్నింటిని నిర్మూలన చేసేసారు. అయినా సరే ఇశ్రాయేల్లో శాసం అనేటువంటిది పాపంగా ఉండిపోయింది. అది ఎక్కడ దాకానంటే యెషయా గారి ప్రవక్త కాలం మొదలుకొని ఇప్పుడు నేటి వరకు కూడా అది కొనసాగుతూనే ఉన్నది. కనుక ఇప్పుడు ఈ 4 భాగాలని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు 7వ వచనాన్ని ముందుగా ఒకసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నాలు చేద్దాం. 7వ వచనం చదువుదాం చూడండి పిల్లలు. వారి దేశము వెండి బంగారములతో నిండి ఉన్నది, వారి ఆస్తి సాంపద్యమునకు మితి లేదు. వారి ఆస్తి ఎలా ఉందట? సాంపద్యానికి మితి లేదట. అంటే అంత ఆస్తి ఉందని అంటున్నాడు. వారి దేశము గుర్రములతో నిండి ఉన్నది, వారి రథములకు మితి లేదట. ఎవరికి? ఆనాటి కాలంలో ఉన్నటువంటి వ్యక్తులకి, మనుషులకి ఇన్ని సిరులు, సంపదలు ఉంటే ఇక దైవానికి చోటు ఎక్కడుంది వీళ్ళకి? కనుక దైవానికి చోటు లేదు కనుక ఈ రథాలు కానివ్వండి, ఈ గుర్రాలు కానివ్వండి, ఇవన్నీ ఆగిపోయే రోజు ఒక రోజు ఉంది అని దీని గురించి మాట్లాడుతున్నాడు తండ్రి అనేటువంటి దేవుడు. వారి దేశము విగ్రహములతో నిండి ఉన్నది, వారు తమ చేతి పనికి తమ వ్రేళ్లతో చేసిన దానికి నమస్కారం చేయదురు. దేనికట? వాళ్ళ చేతులతో చేసుకున్న దానికి, ఏమండి వారి హృదయాలతో వచ్చినటువంటి ఆలోచనకి రూపాన్నిచ్చి దీనికి ఏం చేస్తారట? వీళ్ళందరూ కూడా నమస్కారం చేస్తారట. ఏం చేస్తారు మోషేబాబు? నమస్కారం చేస్తారు. ఇప్పుడు నమస్కారం చేస్తుంటే దేవునికి ఎలా ఉంటుంది? కోపం వస్తుంది కదా. నేను కదా మిమ్మల్ని కలిగిస్తా, నేను కదా మిమ్మల్ని పుట్టిస్తా, నేను నన్ను కాకుండా ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని మీ చేతులతో చేసుకున్న వాటిని పూజించి నమస్కరిస్తున్నారటని దేవుడు వీళ్ళ విషయమై యెషయా ప్రవక్తతో చెప్తున్నాడు అనమాట. ఇంకేమంటున్నాడు చూడండి 8వ వచనం 9వ వచనం చదువు. అల్పులు అనగదొక్కబడుదురు, గనులు తగ్గింపబడుదురు. ఈ అల్పులు ఏమండి? ఈ గనులు వీళ్ళందరూ ఏం చేయబడతారట? తగ్గింపబడతారు. కారణం ఏంటి? ఒకప్పుడు తమను హెచ్చించుకున్నారు వాళ్ళందరూ కూడా. దీన్ని బట్టి వారికి ఉన్న ఏమండి ధనాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి ఆస్తిని బట్టి, వారికి ఉన్నటువంటి సంపదను బట్టి వారు అలా అతిశయించుకుంటున్నప్పుడు ఏం జరుగుతుందని అంటే దేవుడు అంటున్నాడు వారికి ఆ దినమున ఏం చేయబడుతుందట ప్రియులారా మోషేబాబు? అల్పులు అనగదొక్కబడుదురు, గనులు తగ్గింపబడుదురు. కాబట్టి వారిని ఏం చేయంటున్నాడు? క్షమించొద్దు అంటున్నాడు. క్షమింపకము అని అంటున్నాడు అనమాట. అంతకుముందు ఏం చేసేవారు? క్షమించేవారు. ఎందుకనంటే వీళ్ళు దేవుడు కుమారులు కనుక, దేవుని పిల్లలు కనుక అనేటువంటి ఒక క్షమాపణ ఉంది. కానీ నువ్వు ఇంకా వారిని క్షమించొద్దు అంటున్నాడు. ఎందుకని? వారి పాపాలు పరిపక్వత దశలోనికి వచ్చినాయి కనుక. ఇంకేమన్నాడు చూడండి.
అప్పుడు అల్పులు అనగదొరక్కబడుదురు అన్నారు. కాబట్టి వారిని క్షమింపకము. యెహోవా భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహత్యము నుండి బండబీటలోనికి దూరముగా మంటిలో దాగియుందురు. 11వ వచనం చూద్దాం చూడండి. నరుల అహంకార దృష్టి త్రగ్గింపబడును, మనుషుల గర్వము అనగదొరకబడును. చూసారా, మనుషుల గర్వం ఏమైపోద్దట మోషే బాబు? అనగదొరక్కబడుతుంది అంటున్నాడు. ఏమండి, అహంకార దృష్టి తగ్గింపబడని అంటున్నాడు. మనుషులకి ఇవన్నీ ఎందుకు వచ్చేసినాయి? వీళ్ళు ఎందుకు ఇలాగ అయిపోయారు? దేవుని విడిచిపెట్టేశారు కనుకనే వీళ్ళకి ఏమొచ్చింది? అహంకారం వచ్చింది. దేవుని వదిలిపెట్టారు కనుకనే వీళ్ళకి ఏమొచ్చింది? గర్వం వచ్చింది. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలోకి వీళ్ళు లోబడితే వీళ్ళలో ఏముంటుంది? సాత్వికం ఉంటుంది. వీళ్ళలో ఏముంటుంది? తగ్గింపు ఉంటుంది. వీళ్ళలో ఏముంటుంది? విధేయత ఉంటుంది. కానీ వీళ్ళెవరు కూడా వీళ్ళెవరు కూడా ఏం చేయట్లేదు? ఆజ్ఞలు ఎవరు కూడా లెక్క చేయట్లేదు. అందుకని వీళ్ళలోనికి ఏం వచ్చేసింది? అతిశయం వచ్చేసింది, అహంకారం వచ్చేసింది, గర్వం వచ్చేసిందని మరి యెషయా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకేమన్నాడో చూడండి. ఆ దినమున యెహోవా మాత్రమే నరుల అహంకార దృష్టి ఏం చేస్తుందట? తగ్గింపబడుతుంది. జైతెల్లలాగేమో ఈ దేవుడు లేడని మాట్లాడడం, విగ్రహాలతో ఉండడము, వీళ్ళు ఏం చేస్తున్నారు? అహంకార దృష్టి తగ్గింపబడుతుంది. కనుక దేవుడు ఏమని చెప్తున్నాడు చూడండి. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహిస్తాడంట. ఎవరు వహిస్తారంటే జైతులు ఎలా చూడాలి? ఇంకా కొద్దిగా మర్చిపోము. ఆ దినమున ఎవరు ఘనత నొందుతారట? యెహోవా మాత్రమే ఘనత నొందును. ఇంకా కింద మాట ఏమంటున్నాడు చూడండి. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. అహంకారాతిశయము గల ప్రతి వానికిని, ఔన్నత్యము గల ప్రతి దానికిని విమర్శించు దినమొకటి సైన్యములకు అధిపతి యెహోవా నియమించి ఉన్నాడట. ప్రతిదానికి ఏం చేశాడో? ఒక దినాన్ని నియమించాడు. ఆ దినం ఎలాగుంటుంది? మనం ప్రసంగి గ్రంథంలో చదివినప్పుడు ప్రతి దానికి సమయం కలదట. ఏం కలదంట మోషే బాబు? ప్రతిదానికి సమయం కలదు. ఆకాశము క్రింద ఉన్న ప్రతి ప్రయత్నానికి ఏం కలదట? సమయాన్ని కలదు. దేవుని ఆజ్ఞల్ని విడిచిపెట్టి తిరిగినటువంటి యోధా జాతి వారికి, ఇశ్రాయేల్ జాతి వారికి దేవుడు ఒక విమర్శ దినాన్ని నియమించాడు. మీరు ఎన్ని చేస్తారో చేసుకోండి. నేను ప్రవక్తలను పంపించాను, రాజులను పంపించాను, అధికారులను పంపించాను, న్యాయాధిపతులను పంపించాను, వారి ద్వారాగా నా ధర్మశాస్త్రాన్ని చెప్పించాను. కానీ మీరు వినలేదు కనుక మీకు ఒక దినాన్ని, విమర్శ దినాన్ని నేను నియమించాను. కనుక ఆ విమర్శ దినానికి మీకు ఏమవుతుందో తెలుసా? ఆ దినమును మీరు తగ్గింపబడతారు, ఆ దినమును మీరు అనపబడతారు, ఆ దినమును మీరు ఏం చేయబడతారంటే నేల కొరిగిపోతారు అని మరి దేవుడు యెషయా ప్రవక్త ద్వారాగా చెప్తున్నాడు. ఆ దినమున నేను మాత్రమే ఏం చేస్తానంటున్నాడు ఆయన? ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత నొందుతాడని వ్రాయబడింది. ఇంకా వీళ్ళ యొక్క విధానాలు ఎలా ఉన్నాయో చూడగలిగితే ఆయన మనం కూడా ఒకసారి 16వ వచనం చూడండి. తర్షీషు ఓడలన్నిటికీ, రమ్యమైన విచిత్రమైన వాటన్నిటికీ ఆ దినము నియమింపబడి ఉన్నది. వస్తువులకి ఏమండి, మనుషులకి కూడా ఒక దినాన్ని నియమించాడట దేవుడు. ఆ దినము వీళ్ళకి మహిమ చెరగాలి తప్ప, ఆ దినము వీళ్ళకి ఆనందకరంగా ఉండాలి తప్ప, ఆ దినము వీళ్ళకి ఉగ్రత దినంగా, భయంకరమైన దినంగా ఉండకూడదని దేవుడు ఏమంటున్నాడు? వీరిని జాగ్రత్త పడమంటున్నాడు. ఏనన్నా ఇంకా చూడండి. 19వ వచనం చదువు ఒకసారి. యెహోవా భూమిని గజగజ వణికింపలేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహత్యము నుండి మనుషులు కొండ గుహల్లో దూరుదురు, నేల బోరీలలో దూరుదురు. ఎందుకని? వీళ్ళు చేసుకున్నటువంటి ఆ చేతులతో నిర్మించుకున్న వాటికి నమస్కరించారు కనుక యెహోవా రాబోతున్నటువంటి ఆ దినంలో కొండల్లో దూరాలని కొంతమంది, బండబీటల్లో దూరాలని కొంతమంది అనుకుంటారు. అవి వాటిని రక్షిస్తాయా? అవి రక్షించవు. అవి మనుషుల్ని కాపాడేవి కావు. వ్యర్థమైన వాటి యందు మీరు లక్ష్య పెట్టకండి, వ్యర్థమైన వాటిని మీరు అనుసరించకండి. అర్థమైనది నేను చెబుతున్నాను, నా మాటలు వినండి, లోబడండి అని మరి దేవుని వాక్కు మరి ఆనాడు యెషయా ప్రవక్త ద్వారాగా ఇశ్రాయేలు వారికి, యోధా వారికి దేవుడి మాటలని తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఇంకేమంటున్నాడో చూడండి కింద. ఇంకా దేవుడు తన మాటలను మాట్లాడుతూ కింద ఇంకేమన్నాడు? ఆయన చివరిగా మనం మరొక మాటను చూసి మనం ముగించేసుకునే ప్రయత్నాలు చేద్దాం. ఎన్నో వచనం చదువుకున్నాం మనము? 21వ వచనం చదువుకున్నాం కదా. ఇప్పుడు 22వ వచనం చదువుకుందాం.
తన నాసికారంధ్రములో ప్రాణము కలిగిన నరుణ్ణి లక్ష్యపెట్టకము. వానిని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చు? తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుణ్ణి ఏం చేయొద్దంటున్నాడు దేవుడు? లక్ష్య పెట్టొద్దు అంటున్నాడు. వాడిని ఏ విషయంలో లక్ష్య పెడతాం? నరులందరినీ తప్పుడు మార్గంలోనికి, నాశన మార్గంలోనికి నడిపించేది ఎవడంటే మనిషి. కనుక మనిషికి వచ్చిన ఆలోచనతో వీళ్ళందరూ పాడైపోయారయ్యా యెషయా. ఇప్పుడు నా దర్శనం ద్వారా నీకు ఈ మాటలు చెబుతున్నాను, నువ్వు పట్టుకుని వెళ్ళి వీళ్ళకి. ఆల్రెడీ వాళ్ళ దగ్గర ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రానుసారంగా నడవట్లేదు వీళ్ళు. కనుక వీళ్ళ ఇష్టానుసారంగా నడుస్తున్నారు కనుక వీళ్ళకి అహంకారము, పొగరు, గర్వము ఇవన్నీ పెట్టరిగిపోతున్నాయి వాళ్ళకి. ఇప్పుడు వాటిని అన్నిటినీ అనగదొక్కాలి, వాటిని అన్నిటినీ అణచాలి. కనుక ఈ మాటలను పట్టుకుని వెళ్ళి నా బిడ్డలకి, నా ప్రజలకి తెలియజేయి నాయన అని చెప్తున్నాడు అనమాట. కనుక ఇప్పుడు నువ్వు చెబుతున్నాడు అనమాట. వీళ్ళు ప్రజలు కదా, వీళ్ళు మనుషులు కదా నువ్వు అనుకుంటున్నావేమో. నా మాట ముందు వాళ్ళు ఎవ్వరూ కూడా సరిపోరు. కనుక నువ్వేం చేయొద్దని చెప్తున్నాడు యెషయా ప్రవక్త? నాసికారంధ్రములో ప్రాణము కలిగిన నరుణ్ణి లక్ష్య పెట్టవద్దు. వానిని ఏ విషయంలో కూడా ఏం చేద్దంటున్నాడు? ఎన్నిక చేయొద్దు. మనిషి పురుగు వంటి వాడు, నరమాతుడు. కనుక నువ్వు వాడిని లక్ష్య పెట్టొద్దు, వాడి గురించి నువ్వు ఆలోచించొద్దు. కనుక నేను చెప్పింది నువ్వు వెళ్ళి చెప్పని మరి యెషయా ప్రవక్త గారికి దేవుడు చెబుతున్నట్లుగా మరి 2వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. కనుక మరి ఇంతవరకు దేవుడు మరి మనకు అందించినటువంటి కొద్దిపాటి ఈ యొక్క జ్ఞానాన్ని బట్టి, కొద్దిపాటి వివరణను బట్టి దేవుని మరి స్తుతిస్తూ మహింపరుస్తూ దేవుడు మరి రాత్రికాల సమయంలో ఇటు రీతిగా మరి మనకి ద్వారాన్ని తెరిచి మరి ఆయన కొన్ని మాటలు మనం చదువుకున్నాం ప్రియులారా. మరి కొంత మేరకు కొంత అవగాహన మాత్రమే మనం తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తాం. మరింత అవగాహన మరి 3వ అధ్యాయం ద్వారా దేవుడు మరి పరిపూర్ణ స్థాయిలో, సంపూర్ణమైనటువంటి స్థాయిలో మనకు అనుగ్రహించి మరి ఈ పరిచర్య ద్వారాగా కొద్ది మందికి మరి దీవెనకరంగా, మనకి ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా ఆయన నడిపించునుగాక. ఆమేన్. మోషేబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడ ప్రేమగల మా కనిదేని కొరపగలదేవా, మీ ప్రేమ తండ్రి రాత్రి కాల సమయంలో తండ్రి తండ్రి వాక్యం మన తండ్రి ఆ వాక్యం తండ్రి వీటి పరంగా ఆయన 60 30 100 ఫలించిన తండ్రి తండ్రి ఎందుకంటే తండ్రి ఇప్పుడు సండే కార్యక్రమానికి వెళ్తున్నాం తండ్రి. అది నుంచి అంతవరకు మీరు అడ్జస్ట్ వహించిన తండ్రి ట్రీగా తండ్రి. ఇంకా అనారోగ్యాన్ని ముట్టుపడుతుంది ఏసుక్రీస్తు పడుతుంది. ఆమేన్ తండ్రి. వెరీ గుడ్ నాయన. జయతల్లి ప్రార్థన. ప్రార్థన తల్లి పర్లోకమే పర్లోతుంది కానీ శాశ్వతంగా రొట్టెగా తిని వాకి చదువుకున్న తిండి ఆ వాకి తిండి అంత ఆదరించి అంతవరకు నీకు రూపంలో చెందిక అంత రొట్టెగా తిండి యెషయాకు తండ్రి 2వ అధ్యాయం చదువుకున్న తిండి ఆ సందర్భాల్లో లోతులకి వెళ్ళి నేర్చుకునేలా చేతికి అంత వంతుడిగా తిండి రోటరీగా సండే తిండి పారి ఈ రోటరీ కదండి. ఈ రోజుని స్టార్ట్ చేస్తే మళ్ళీ చదువు వరకు 8 రోజులు తిండి మీ అమ్మాయి మాత్రం ఇల్లు అయితే రోటరీ కదండి. చెప్పొద్దు మీ దోస్తులు దీయించేదండి, చెప్పొద్దు మీ దోస్తులు దీయించండి రోటరీ కదండి. మా పొద్దున్న నుంచి తండ్రి చివరి వరకు మీ అమ్మాయి మాత్రం ఇల్లు చేయండి. ఇంకా లేదా 2 రోజులు అనిపిస్తుంది ఏసుకేసిన పరమ తండ్రి. ఆమేన్. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను ప్రభా మీరు మాకు అనుగ్రహించి యెషయా గ్రంథము 2వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడి తండ్రి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు ప్రభా. నేను మరి యొక్క అధ్యాయంలో రాయబడినటువంటి కొన్ని సందర్భాలను తండ్రి అవగాహన చేసుకోవడానికి మీరు ఒక అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు ప్రభా. మరి నేటి దినములకు మమ్మల్ని ఇటు రీతిగా మీరు సిద్ధం చేసినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఇంతవరకు జరిగినటువంటి ఒక పరిచర్యనైనా మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించారని, నడిపించారని విశ్వసిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అలా యొక్క పరిచర్యను వీక్షిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రియులైన పరిశుద్ధులు మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా తండ్రి, మరి రాత్రికాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఓదురు, వైఎస్ఆర్ నగర సంఘాలు కలిసి ప్రభా ఈరోజు నాయన ఐక్యంతో తండ్రి సండే టు సండే బహిరంగ సభలో 3వ వార్షికోత్సవంలోనికి నడిపించారు ప్రభా. ఎన్నో వ్యయ ప్రయాసాలతో జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమాలు తండ్రి ఆకాశం అంత ఎత్తులో ప్రభా మీ నామాన్ని మహిమపరచడానికి నాయన మీరు ఎంత గొప్పవారో తండ్రి ప్రపంచ దేశాల్లో ఉన్నవారికి తెలియజేయడానికి మమ్మల్ని, మా గ్రామాన్ని మీరు ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నందుకు మీకు వందనాలు తండ్రి. అలనాడు మీ కుమారుని రాకడను గూర్చి ప్రభా నాయన తండ్రి మరి యోదయ దేశాన్ని, బెత్లెహేము గ్రామాన్ని నాయన మీరు ఎన్నుకున్నారు ప్రభా, దావీదుపురాన్ని. నేడు నాయన మా యొక్క
నాయన తండ్రి మా యొక్క గ్రామాన్ని తండ్రి, మా యొక్క మండలాన్ని, మా యొక్క దేశాన్ని, రాష్ట్రాన్ని మీరు ఎన్నుకుని ప్రభావం ఏర్పరుచుకుని తండ్రి, మీరు నాయన ఎక్కడి నుంచి ప్రపంచ దేశాలకు మీ ఉనికిని ప్రకటిస్తున్నందుకు మీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రభా ఈ రోజు మొదలుకొని నాయన ముగింపు అయ్యేంత వరకు మీ తోడును అనుగ్రహించండి, మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి. కావలసినటువంటి సహాయ సహకారాలు నీ బిడ్డలను ప్రేరేపణతో ఆత్మ సహాయంతో నింపమని నడిపించమని వేడుకుంటూ మరి రాత్రికాల సమయం అంతట్లోనైనా మీకు మహిమకరంగా అనేక మంది బిడ్డలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు జరిగిస్తారని నడిపిస్తారని ఈ ప్రార్థన అంతటిని నా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. అందరికి వందనాలైనా అందరికి వందనాలు.